మీ అందరి అభిమాన నాయకుడు మన పటాన్ చెరువు నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు కౌన్సిల్ మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ భూపాల్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సత్యన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మదన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరిమణి మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రభాకర్ గారు, వేదిక మీదున్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గౌరవ కార్పొరేటర్లు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల గ్రామ పట్టణ పార్టీ అధ్యక్షులు, యువజన విద్యార్థి విభాగ తమ్ముళ్లు, జర్నలిస్టులు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా చప్పగా ఉన్నారు, అప్పటి నుంచి చూస్తా ఉన్నా. జనరల్ గా పటాన్ చెరువు ఎప్పుడైనా జోష్ మీద ఉంటుంది. ఇలా ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది. కొంచెం తీపి, కొంచెం చేదు. పటాన్ చెరువు గెలిచినామనే తీపి ఉన్నది, అయ్యో మా ప్రభుత్వం రాకపాయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది, అంతే కదా. ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటుంది, అదేవిధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా. సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరందరూ. కానీ ఏం బాధపడద్దు, మీరు ఒక చిన్న కథ చెప్తా మీకు, కొంచెం మీరు జోష్కి రావాలి. వెనకటికి ఒక రాజుగారు ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నాడట. నిర్వహిస్తా ఉంటే రాజుగారికి ఎవరో వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి కత్తి ఒకటి రాజుగారికి బహుమానంగా ఇచ్చారు. ఆ రాజుగారు కత్తి చూసి బాగుందని అటు ఇటు ఇట్లా తిప్పుతా ఉన్నాడట్టుగా. ఆ తిప్పుకుంటా ఇటు చూసి తిప్పేటప్పుడు ఆయన ఇట్లా ఇట్లా అంటే ఆ చిట్కనేళ్ళు అయిపోయిందట రాజుగారు. చిట్కనేళ్ళు అయిపోయి కింద పడ్డది. పక్కనే మంత్రి గారు ఉండి, ఏ రాజుగారు ఏం బాధపడకు, అంతా మన మంచికే జరిగింది అన్నాడట. రాజుగారికి బాగా కోపం వచ్చింది. ఏళ్ళు తగినేమో మంట బాధపడుతుంటేనేమో మంచిగా అయిందనబట్టే ఇదేమి అనుకొని అయితే రాజుగారు అన్నాడట, ఈ మంత్రి గారిని బంధించిండ్రా, కారాగారం లేచిండ్రని బట్టలు పిలిచిండట. అంటే బట్టలు వచ్చిండ్రు, మంత్రి గారిని తీసుకుపోయి జైలు వేసేసిండ్రు. సరిగా పాపం ఆయన మంత్రి గారు జైల్లో ఉన్నాడు. ఈ రాజుగారికి ప్రతి నెల వేటకు పోవడం అలవాటు. ఆయనకు జంగల్లో కూడా ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది. సో వేటకు పోయింది రాజుగారు. వేటకు పోయి బ్రహ్మాండంగా ఆ రోజు అంతా వేట పూర్తి చేసుకొని బాగా అలసిపోయి తన రెస్ట్ హౌస్ లో జంగల్లో పండుకున్నాడు. ఆ అడవిలో చాలా రకరకాల మరి గిరిజన జాతులు కూడా అక్కడ ఉంటాయి. ఆ గిరిజనులు కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పౌర్ణమి నాడు వాళ్ళకు పండగ ఉంటుంది. అయితే వాళ్ళ పౌర్ణమి నాడు ఏంటంటే మనిషిని బలిస్తారు. తిరుక్కుంటా ఈ రాజుగారి కుటీరం దగ్గర చూసి, అరే ఈయన ఎవడో గట్టిగా ఉన్నాడు, మంచిగా ఆజాన్ బాహుడు లెక్క ఉన్నాడు, ఈయనను బలిస్తే అమ్మవారు కూడా మంచిగా వరం ఇస్తుంది అనుకున్నారో ఏమో. అయితే రాజుగారిని పట్టుకొని పోయింది. ఈ రాజుగారిని పట్టుకొని పోయిన తర్వాతగా పొద్దున బలిచ్చేది ఉంటే సాయంత్రం మంచిగా ఆయనకు బ్రహ్మాండంగా స్నానం చేయించి అన్ని రకాలుగా ఆయనను తయారు చేసి అన్ని చూస్తా ఉన్నారు. స్నానం చేయించిండ్రు, మంచిగా రాజుగారిని తయారు చేసిండ్రు. వాళ్ళకు ఆచారం ఉన్నది, ఆ బలిచ్చే వ్యక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండద్దట. కాళ్ళు చేతులు అన్ని బందోబస్తు కరెక్ట్గా ఉండాలట. అన్ని చూసేటప్పుడు ఈయనకి చిట్కనే లేదు. అరే చూసి ఈ చిట్కనే లేదు, ఈయన పనికిరాడని ఇచ్చిపెట్టిరట. రాజుగారు ఇక మెల్లగా బయలుదేరి రాజ్యానికి పోయింది. పోంగ అనుకున్నాడు, అరే ఆ మంత్రి గారు కరెక్టే చెప్పిండు, నేను అనవసరంగా ఆయన జైల్లో పెట్టినా, నిజంగా ఇది నా మంచికే జరిగింది, ఇలా చిట్కనేలు ఉంటే నేను బలైపోతుంది కదా అనుకున్నాడట. అనుకొని రాజ్యానికి పోయిన తర్వాత తెల్లారి దర్బారు పెట్టి, ఆ మంత్రి గారిని పట్టుకురండి అన్నాడు. ఆ మంత్రి గారేమో భయపడ్డాడు పాపం.
ఈయన మళ్ళీ ఏం కోపం వచ్చిందో మళ్ళీ నన్ను విలువబట్టే ఇంకేం చేస్తాడు అని భయపడుకుంటూ పోయినట్టు. రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని, మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినావో నాకు తెలియదు, కానీ ఇవాళ నీ వల్లనే నేను బతుకున్నా, నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినా, లేకపోతే మీకు కనబడకపోతుంటే అన్నాడట. ఏమైంది అనుకొని అడిగిండాడు. అడిగితే గిట్లా అయింది జంగాల్లో అని చెప్పిండట. చెప్పి నీ క్షమాపణ అడుగుతున్నా, నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి, ఏది ఏమైనా మరి నువ్వెందుకు చెప్పినావు అట్లా అని రాజుగారు అడిగిండట. అడిగితే రాజుగారు అదే నాకు అట్లా అనిపించింది చెప్పినా, కానీ నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు, మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతుకున్నా నేను అన్నాడట. అగో ఇట్లంతమైందా అని అడిగిందట. నువ్వు వేటకు పోతే నీ ఎంబడి నన్ను పట్టకపోదువా, పట్టకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలితురు కదా వాళ్ళు, నువ్వు నన్ను జైలు వేసుడే ఏమైంది, నేను నీ ఎంబడి రాలే, నాకు కూడా మంచిదే అయింది అన్నాడట రాజుగారు. ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మన మంచికి అనుకుందాం. ఇలా ప్రజలు కూడా మననేమి రిజెక్ట్ చేయలే. మనం ఎంతలో పోయినాం, 1.8% ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. కేవలం 4.5 లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం. అంటే ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది. చాలా కొద్ది స్వల్ప తేడాతోని ఇలా మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం. సరే, దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గోబల్స్ ప్రచారం, దుష్ప్రచారం ఇలా మొత్తం కూడా రాజ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న అడిగిన ఒక ఉదాహరణకు వచ్చింది, ఆ ఉదాహరణ చెప్తా. అసెంబ్లీలో పట్టుకున్న మొన్న మన కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, బ్రహ్మాండంగా సెక్రటరియట్ కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, అట్లనే ప్రగతి భవన్ కూడా కట్టిండు. ఏమని మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు? ఎవరో మాట్లాడిన వాళ్ళు చోటా మోటా గల్లీ నాయకులు కాదు. ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడిండప్పుడు. ఏ ప్రగతి భవన్ లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, ఇంకేందో ఉన్నదట అని మాట్లాడిండు వీళ్ళు. అదంతా సోషల్ మీడియాలో ప్రచారం. కొంతమంది నిజమేమో అనుకున్నారు. ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారా ప్రగతి భవన్ లా? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పోయి ఉంటుండ్రు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. నేను అడిగిన బట్టి గారిని, మొన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 రూములు ఉన్నాయంటివి, స్విమ్మింగ్ పూల్ అంటివి, ఇంకేందో అంటివి కదా బట్టి గారు, ఇప్పుడు నువ్వే ఉంటున్నావు అందులో ఎన్ని రూములు ఉన్నాయి ఇప్పుడు చెప్పవా ప్రజలకు, నేను అసెంబ్లీని అడుగుతున్నా నిన్ను అన్న. లేస్తే ఒట్టిగా తలకాయ కిందకేసుకుని అవుతున్నాడు. ఇక ఏందన్నట్టు జూటా ప్రచారం. అందులో ఉండేటి 5 రూములు. ఎన్ని రకాలుగా జూటా ప్రచారాలు చేసిందంటే ఇది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా.